మక్కలు కొనే దిక్కు లేదు. మరి మీరు ముగ్గురుండి ఏం లాభం? మొన్న అసెంబ్లీలో నేను అడిగా ఏమైంది రైతు రుణమాఫీ అని. రుణమాఫీ గురించి అడిగితే మీ తుమ్మల గారు అంటుండు మొత్తం అయిపోయిందట, రుణమాఫీ చేసేసిందట. అయిందా రుణమాఫీ? అయిందా రుణమాఫీ? ఖమ్మం గడ్డ మీదకెళ్ళి తుమ్మలకు సవాల్ విసురుతున్నా. నీ నియోజకవర్గం రఘునాథపల్లి మండలంలో ఏ ఊరుకు రమ్మంటావు, ఎప్పుడు రమ్మంటావు అని చెప్పు తుమ్మల గారు. నువ్వు చెప్పిన ఊరికి వస్తా, చెప్పిన టైంకి వస్తా. రుణమాఫీ అయిందేమో అడుగుదామా? అయిందేమో అడుగుదామా? వస్తావా? సిద్దిపేటకి రా, రమ్మంటావా? రఘునాథపల్లికి వస్తా. ఏ ఊరు పోదావా చెప్పు. 100కు 100% రుణమాఫీ అయిందంటే అక్కడే నేను రాజీనామా చేసిపోతాను. నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఎందుకు బుకాయిస్తున్నావు? ఎందుకు బుకాయిస్తున్నావు? చేయకపోతే చేయలేదు, మా ప్రభుత్వానికి చేత కాదని క్షమాపణ అడగండి, తప్పైందని అడగండి. చెయ్యని రుణమాఫీకి చేసిన అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? అయిందా రుణమాఫీ? రైతు బంధు నాడు కేసీఆర్ గారు కరోనా వచ్చిన రైతు బంధు ఇచ్చిండు. ఇదే ఖమ్మం జిల్లాలో మా కోయలకు, మా గిరిజనులకు, పోడు భూములకు పట్టాలు ఇచ్చి రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. మీరు కనీసం పోడు భూములకు పట్టాలు ఇచ్చింది లేదు, ఆ ఇచ్చిన పట్టాలకు రైతు బంధు ఇచ్చే ముఖం లేదు. 4 పంటల్లో ఒక పంటకు మొత్తానికే రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, అంటే అది 9,000 కోట్లు. రెండవ పంటకు 3 ఎకరాలకే ఇచ్చిండ్రు, అంటే 5,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. మూడవ పంట ఈ యాసంగి పంట 1 ఎకరానికే ఇచ్చిండ్రు, దానికి 5,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. అంటే మొత్తంగా రైతు బంధు పేరిట 20,000 కోట్ల రూపాయలు రైతులకు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అరే ఏం చేసిండ్రు? పంటల బీమా బోగస్, బోనస్ బోగస్, రైతు బంధు బోగస్, పంటల కొనుగోలు బోగస్. అడుగడుగున మోసమే కదా. రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం, అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్లకు మోసం, అంగన్వాడీలకు మోసం, ఆశాలకు మోసం, ఆర్టీసీ కార్మికులకు మోసం. నువ్వు మోసం చేయండి ఎవరన్నా ఉన్నారా? ఏ ఒక్క హామీ అమలు చేసిందా? మీ ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది? మీ బీసీ డిక్లరేషన్ ఏమైంది? మీ రైతు డిక్లరేషన్ ఏమైంది? మీ 6 గ్యారంటీలు ఏమైనాయి? నీ 420 హామీలు ఏమైంది? ఒక్కటన్నా అమలు చేస్తున్నా? అందుకే ఇవాళ ప్రజలకు అర్థమైంది. ఓపిక పట్టిండ్రు, 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండ్రు. ఇవాళ ప్రజలకు అర్థమైంది ఈ ప్రభుత్వం చెయ్యదు. ఈ మంత్రులకు, ఈ ముఖ్యమంత్రికి కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదు. ఈ జిల్లాలో ఒకడు భూబకాసురుడు, ఇంకొకడు కమిషన్లకే కింగు, ఇంకొకడేమో పర్సంటేజీలు. జిల్లాల ఎవరి గురించి ఆలోచించిండ్రా? ఆనాడు కేసీఆర్ గారు సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్, సీతారామ ప్రాజెక్టును కట్టి ఈ జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ గారు తలపించిండ్రు. బీఆర్ఎస్ హయాంలో 8,500 కోట్ల రూపాయలు సీతారామ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టాం. ఈ గవర్నమెంట్ వచ్చినాక పనులు జరుగుతున్నాయా? 2.5 ఏళ్ల నుంచి సీతారామ సాగర్ ప్రాజెక్టు పండబెట్టిండ్రు. దాదాపు 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ ఖమ్మంలో ఎత్తైన ప్రాంతాలకు, ఖమ్మంలోని ప్రతి మండలానికి, నాగార్జున సాగర్ ఆయకట్టుకు, స్టెబిలైజేషన్ కు ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా సీతమ్మ సాగర్ ను కేసీఆర్ గారు రూపొందించారు. కానీ 2.5 సంవత్సరాల్లో మోటార్లు ఎత్తిండ్రు, నెత్తి మీద నీళ్లు చల్లుకున్నారు. కానీ తట్టడు మట్టయితే ఎత్తలే. టనల్ పనులు, సత్తుపల్లి టనల్ పనులు ముందుకు పోతలేవు. కొద్దిగా పని చేసుకుంటే ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. భూముల మీద ఉన్న ధ్యాస, కమిషన్ల మీద ఉన్న ధ్యాస సీతారామ ప్రాజెక్టు మీద లేదు. ఖమ్మం జిల్లా ప్రజల మీద లేదు. ఖమ్మం రైతుల మీద లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏ విషయంలో పట్టించుకున్నారు? అరే ఆ వెలుగుమట్లలో జరిగిన సంఘటన చూసి
పోలీసులు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారే, డ్యూటీలో ఉన్న పోలీసులు కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఈ కాంగ్రెస్ మంత్రుల గుండె గరుగుతలేదు. ఇంకా సిగ్గు లేకుండా బుకాయిస్తా ఉన్నారు. కూలగొట్టిన ఇల్లు 800, పట్టాలు ఇచ్చింది 300. ఆ 300లో కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు సగం. మిగతా 500 మందికి ఇయ్యరా? వాళ్ళు పేదలు కాదా? ఆ 800 ఇండ్లు ఆ రోజు ఎవరెవరైతే కబ్జాలో ఉన్నారో, ఏ పేదల ఇండ్లు అయితే కూల్చిండ్రో వాళ్ళందరికీ బేషరతుగా పట్టాలు ఇవ్వాలి, ప్రభుత్వమే ఇండ్లు కట్టించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఏ విషయం వెలుగు మట్ల చూస్తే భూదాహం కనబడుతుంది. సీతమ్మ సాగర్ మన సీతారామ ప్రాజెక్ట్ చూస్తే నిర్లక్ష్యం కనబడతా ఉంది. ఇలా ఆనాడు కొత్తగూడెం జిల్లా చేసి ఖమ్మం జిల్లాకు 2 మెడికల్ కాలేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు, అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చారు, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చారు, నర్సింగ్ కాలేజ్ ఇచ్చారు. విద్యలో, వైద్యంలో, సాగునీటి రంగంలో ఈ జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు.